లేకపోతే 10 రూపీస్ 7 రూపీస్ అట్లా క్వాలిటీ వైజ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది సార్. ఇక్కడ వాళ్ళు 10 రూపాయలు కూడా ఇస్తారు, 12 రూపాయలు 2 రూపీస్ ఖర్చు పెట్టి సార్ బాగా చేయాలి. అక్కడి నుంచి చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకి మినిమంగా 2 రూపీస్ పడుతుంది సార్ ట్రాన్స్పోర్ట్ పర్ బ్యాగ్. ఈ బ్యాగ్ చేస్తే నీకు ఉండేది ఇప్పుడు జిఎస్టీ వేసినప్పుడు ఇది 18% ఇక్కడ రైతులు కొంటారు. కలుపుకునే అమ్ముతారు కదా. మాట వాస్తవమే సార్, కానీ అది వాష్ చేయకుండా మనం కొట్టిలేము. చేయడానికి ఉంది. ఇప్పుడు తునీలో ఉంది సార్, కొంత ఏరియాలో వాటర్ పెట్టారు. మీ ఊళ్ళో వాగుంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు, వాగు లేకపోతే ఏం చేస్తారు? అవకాశం లేదు. చాలా పెద్ద ఎక్స్పోజర్ ఉన్న బిజినెస్ సార్ మా వాళ్ళు కూడా. వాటర్లోనే కాదు, మీకు కూడా అవును సార్, అవును. లేడీస్కి కార్డు చేస్తున్నాం కదా, గ్లౌస్ కూడా ఎలర్జీ వచ్చింది సార్ లేడీస్కి అందరికీ. ఈ డిఫరెన్షియేట్ ఏంటంటే సార్, ఒక్కొక్కటేమో లామినేటెడ్ ఉంటుంది, ఒకటేమో లామినేషన్ ఉండదు బ్యాగ్. సో ప్రైస్ వేరియేషన్ అట్లా డిఫరెన్స్ ఏమైనా సార్ పక్క బయట చిత్తూరుపాల వాళ్ళ ఊళ్ళలో కూడా పెరగకుండా చచ్చిపోతుంది. కెమికల్ సార్, ఇది కెమికల్ ఉండేది. దీని ప్రత్యామ్నాయంగా ఏదన్నా ప్రభుత్వం నుంచి చేస్తే కడిగించడం వల్ల ఏమవుతుందంటే, కూలి పని వాళ్ళు చేసేవాళ్ళు కడిగించినా కోసుకుంటారు, కడిగిపోయినా కానీ కోసుకుంటారు. అలా వల్ల ఏంటంటే డిమాండ్ పెరిగింది, మాకు ఎక్కువ లాభాలు రావట్లేదు, మాకేం మిగలట్లేదని కొన్నింటి రానే కోపిస్తున్నారు. చూపించడం వల్ల కొంతమందికి చాలా క్యాన్సర్స్ వస్తున్నాయి. క్యాన్సర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు ప్రాఫిట్ ఉండలేదు, వాళ్ళకి మిగలట్లేదని వాళ్ళు చేస్తున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ 6 months ఉంటుంది సార్. 6 months తర్వాత 6 months తర్వాత వాళ్ళు వేరే లైక్ ఈ పని అనేది దీని మీద మనం ఏం చేయలేము. వేరే మన వర్క్ లాంటిది, ఆక్వా కానీ లేకపోతే టెక్స్టైల్ లాంటిది కానీ ఇండస్ట్రీ ఉంటే దాని పని చేసుకోవడానికి ఉండేది. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన మ్యాక్సిమం బిజినెస్ మ్యాన్స్. వాళ్ళకి 6 months ఉన్నా కానీ 7 months ఉన్నా కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. బట్ మేము కామన్ మ్యాన్స్. సో ఇక్కడ మ్యాక్సిమం ఎవరు కామన్ మ్యాన్ లేరు. కామన్ మ్యాన్కి ఏమిటంటే వీళ్ళు 6 months పని ఇస్తారు. 6 months పని ఇచ్చిన తర్వాత వాడు లైక్ సపోజ్ నేను అనుకోండి ఒక బిజినెస్ మ్యాన్ని, నా దగ్గర ఒక 6 months దగ్గర మీరు పని చేశారు. తర్వాత వాళ్ళకి ఉన్నా లేకపోయినా కానీ వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఎవరు ఫ్రీ ఇవ్వరు కదా. సో వాళ్ళకి కావాలి, వీళ్ళకి ఆటోలో తీసుకెళ్ళాం మేము. రైతుల దగ్గర ఊళ్ళలో తీసుకెళ్ళినప్పుడు అస్సలు రేటుకి అమ్ముతున్నారు. కొంతమంది రూపాయి 2 రూపాయలు లాస్ట్కి కూడా అమ్ముతున్నారు. దానివల్ల ఏంటంటే వ్యాపారం చేసినప్పుడు నష్టపోతారు. వీళ్ళకి ప్రాఫిట్ ఉండదు. మనం ఆపలేం కదా, వాడు కష్టపడేనా ఊర్లోకి వెళ్ళి అమ్ముతాడు. జరిగింది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, మేము ఎక్స్పెక్టేషను ఇంత క్రాప్ ఉంటుంది ప్రొడక్షన్ అని చెప్పి మా వాళ్ళు స్టాక్ పెడుతున్నారు. న్యాచురల్ కెలామిటీస్ వచ్చి ఒక్కొక్కసారి క్రాప్ డ్యామేజ్ అవుతుంది. జనరల్గా ఎప్పుడు జరగదు సార్. ఎప్పుడైతే డ్యామేజ్ ఉందో కొంత డిమాండ్ తగ్గగానే మేము భయపడి కనీసం అసలైన ఇది లేదా ₹1 నష్టమైన ఇది అని చెప్పి చేస్తున్నాం. ఇదివరకు లేదు సార్ ఈ బిజినెస్ స్టార్ట్, ఇప్పుడు మారింది. 3 years నుంచి అసలు ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేసేది 2 కోట్ల టర్న్ ఓవర్ జరిగితే 5 లక్షలు కూడా ఉండదు. మా వాళ్ళకి చెప్పాలి సార్, అలవాటైన బిజినెస్ ఇది సార్. ఇంకోటి చేస్తే నష్టపోతాం అనే భయం కంటే కూడా ఇది కనీసం ఇల్లైనా నడుస్తుంది కదా అనే దాని మీద నడుస్తుంది. ఇల్లు వరకు నడుస్తుంది కదా అని. దీంట్లో సార్ పని చేసే వాటికి లాస్ పని చేస్తాడు, వ్యాపారస్తులకి లాస్ అయిపోతుంది. వాళ్ళకి లాస్ ఏంటంటే సార్ హెల్త్ బాగుండదు. ఈ పని చేయడం వల్ల మోకాళ్ళు పోతాయి సార్, రెస్ట్ పోయి అందరికీ ప్రాబ్లమ్స్. హాస్పిటల్స్ డబ్బులు పెడతారు, కానీ అలవాటు అయిన పని అది. మాస్క్ అసలు ఎవరు పెట్టుకోరు సార్, పెట్టుకుంటే మంచిది. మాస్క్ ఎవరు పెట్టుకోరు, గాలి సరిపోదు. దానికి వీళ్ళు ఏమంటారంటే కోవిడ్ కంపల్సరీ పెట్టుకున్నారు కాబట్టి సార్ గ్రామం మొత్తానికి ఇది
మా ఊరు పుట్టినప్పటి నుంచి ఇదే పని సార్. నాగార్జున సాగర్ వాటర్ వచ్చినప్పటి నుంచి. కానీ మీరు ప్రభుత్వం తరఫున ప్రతి ఇప్పుడు ఊళ్ళో ఇళ్ళ ముందు మోకాళ్ళ నొప్పి బాగుంది. కానీ మా ఊళ్ళో హ్యాండిక్యాప్స్ కేసెస్ ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏమంటే హెల్త్ బాగుండదు, మోకాళ్ళ నొప్పులు అందరికీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదో వెరిఫికేషన్ అంటున్నారు. మా ఊరి మీద దయ ఉంచి కాస్త చూడండి సార్. కొనే గోతాలు ఇప్పుడు మనం బయట కొంటున్నాం సార్, బయట స్టేట్లో సీజన్ టైంలో మనం కొనే టైంలో వేరియేషన్ కూడా సేమ్గానే ఉంటుంది సార్. అప్పుడు లాస్ అయిపోతుంది బిజినెస్ పర్సన్. అంటే దాని అనేది ఏంటంటే సార్, ఒక 6 months మనం స్టాక్ పెట్టాము. స్టాక్ పెట్టిన తర్వాత జనరల్గా 50 kg మేము కొనే రా మెటీరియల్ రేట్ పెరుగుతూ ఉంటుంది సీజన్ వచ్చేసరికి. అది పెరగలేదు అనుకోండి, ఈ స్టాక్ పెట్టిన వాడికి వడ్డీ నష్టం. వడ్డీ నష్టం. సీజన్లో రేట్ తక్కువ ఉంటుంది కదా మీకు. ఏదైనా కానీ ఓవరాల్గా గోడౌన్ స్టాక్ పెట్టి చేస్తే బెనిఫిట్ ఉంటుంది సార్. ఎందుకంటే మేము మిగతా రోజులు కూడా పని దొరుకుతుంది, స్టోరేజ్ పెడతాము. సీజన్లో పెట్టి అమ్ముతాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు 100 కట్టలు అమ్మారు పువ్వుల దగ్గర. అంటే మీరు 200 కట్టలు అమ్మినా కొనేవాళ్ళు ఉన్నారు, డిమాండ్ ఉంది కదా. మనం ఒక పావల అమ్మితే 30 వేరే ఊర్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చే వాళ్ళు ఉన్నారు కదా, గుంటూరు ఇంకోటి. అమ్మలేరు, మీరే ఎక్కువ సార్ ప్రొడ్యూస్ చేసి అమ్మొచ్చు సార్. కానీ ఆ స్టాక్ పెట్టడానికి అంత ఇన్వెస్ట్మెంట్ మా వాళ్ళ దగ్గర లేదు సార్. గౌరవం లాంటిది పెట్టి మీరు పుట్టిందంతా అక్కడ స్టోరేజ్, రైతులు ఎలాగ మనకి కోల్డ్ స్టోరేజ్లో సరుకు పెట్టి సీజన్లో అమ్ముతారు. సివిల్ సప్లై కానీ లేకపోతే మిర్చి యార్డ్ కానీ కొద్దిగా మా దగ్గర నుంచి అట్లా సప్లై అప్పుడు మేము అంటే గాడి ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో మూతలు దొరకవు. అదే సార్. ఎలాగ మనం టైప్ చేస్తే అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకోలేదు, ఉంటే కనుక చేయొచ్చు, సప్లై చేయొచ్చు. మా ఊరు వాళ్ళతో టై అప్ అవుతుంది సార్. కోటి గోతాలు ఇవ్వమనే సప్లై చేస్తారు. రోజుకి 1,40,000 గోతాలు రోజుకి 1,40,000 గోతాలు రెడీ అవుతాయి సార్. కోటి గోతాలు ఇవ్వమనే ఇస్తాం సార్ సప్లై. అలా అవ్వటం వల్ల వీళ్ళు తక్కువ సేల్స్ తక్కువ ఉంది కాబట్టి మన లాభం రావట్లా. అదే మెయిన్ పాయింట్. సేల్స్ తక్కువ ఉంది కదా. కార్పొరేషన్ తోటి బయట బిజినెస్ తోటి మనము సప్లై చేయగలం. చేయగలం 100%. రెండవది గోడౌన్ ఫెసిలిటీ పెట్టుకొని ఆఫ్ సీజన్ కూడా పెట్టి దాన్ని స్టోరేజ్ పెట్టి సీజన్లో అమ్ముకునే ఫెసిలిటీ ఉంటే ఉపయోగం ఉంది. ఉపయోగం సార్ అనేది ఏంటంటే టైలరింగ్ మిషన్ ఉంది అనుకుంటే టైలరింగ్ మిషన్ కి టేబుల్, దాంతోపాటు ఈ కటింగ్ మిషన్ అలా ఉంటాయి కదా, అలాగే స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే సార్ ఫ్లాట్ గా పెట్టి వీళ్ళు కూడా ఏంటంటే సార్ వీళ్ళకి కరెక్ట్ నిలబడి టేబుల్ మీద పెట్టి కట్ చేయలేదు. ఇప్పి తీయాలండి. గోతాలు ఇప్పి తీస్తే కూర్చొని ఇప్పి తీసుకుంటే కటింగ్ అవుతుంది. ఏం చేస్తారంటే గుట్ల మీద కట్ చేసి కట్టింగ్కి మొత్తం వస్తుంది. దీని మీద పెట్టామనుకోండి సార్, టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసినప్పుడు ఆ యాంగిల్ కరెక్ట్ గా కట్ చేయడం కుదరదు సార్. స్లిప్ అయిపోతే సైజ్ వేరియేషన్ ఉంటుంది సార్. ఎక్కడైనా అంతే సార్. యూజ్ చేస్తాం. సెమీ ఆటోమేటిక్ అయితే వైర్ కట్ చేసేదానికైనా ఇది తీసేసేది అయితే డిఫరెంట్గా డైరెక్ట్గా మిషన్ పెట్టి కోసేస్తాము. లేదా వేరేది పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ రీయూజ్ అవుతుంది కదా, మళ్ళీ అది ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది. కోస్తే పట్టు ఉండదండి గోతానికి. ఫినిషింగ్ లేకపోతే మషిన్ లేకపోతే ఇది కోస్తే ఆగదు. దాండం పెట్టి రైతు పట్టు మొత్తం పొగి వస్తాం. ఓపెన్ చేశారు అనుకోండి సార్, దానికి లాస్ట్ హోల్స్ అయి ఉంటాయి కదా సార్, అది మిషన్ మీద స్టిచ్ చేసినప్పుడు పట్టు ఉంటుంది పోతానికి. మనం కోసామనుకోండి సార్, ఫ్లాట్ గా ఉండి కాకుండా దాన్ని హై స్కూల్ కి అప్గ్రేడ్ చేయమని నిన్న ఎమ్మెల్యే గారిని ఉర్దూ ఈ మండలంలో ఉర్దూ స్కూల్ ఇంకోటి ఏది లేదు సార్. 8th వరకు ఉన్నారు. 9th 10th ఉన్నారు. 9th 10th అంటే ఈ పిల్లలే మళ్ళీ 9th కావాలి. వస్తారు సార్. ఈ పిల్లలే మళ్ళీ 10th కావాలి. అంటే అలా కాకుండా 9th 10th చదువుతున్న పిల్లలు ఎక్కడైనా మన ఊరు వాళ్ళు బయటకు వెళ్తున్నారు. 300 మంది ఎలా మంది ఇదేమవుతుందంటే సార్, మా ఊళ్ళో 2 స్కూల్స్ ఇక్కడ మా ఊళ్ళో అయినా కదా తెలుగు స్కూల్ సార్. మాది మా ఊళ్ళో 2 స్కూల్స్ ఉన్నాయి సార్. ఒకటి 2nd వరకు ఉంది, ఒకటి 8th వరకు ఉంది. 2nd వరకు ఉన్న స్కూల్లో 5-6 పిల్లలే ఉన్నారు. ఎందుకు ఉన్నారని ఆ టీచర్ని అడిగితే ఉంటున్నారంటే
మేము సెకండ్ తరగతి చదివిన తర్వాత థర్డ్కి ఎలాగో మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఈ ఉన్న స్కూల్కే జాయిన్ అవుతున్నారు. 8th, 9th, 10th లేకపోవడం మూలంగా మా ఊరు ఆడపిల్లలు నడుచుకుంటా ఇక్కడి నుంచి ఎలమంద స్కూల్కి వెళ్ళి అక్కడ స్ట్రెంత్ ఎక్కువ మా ఊరు వాళ్ళే ఉంటారు సార్ ఆ స్కూల్లో. అదే మా ఊరిలో కనుక హై స్కూల్ కనుక చేస్తే మా ఊరి పిల్లలు మా స్కూల్లో చదువుతాడు సార్. ఇంకా కొంచెం అట్లా వెళ్తే డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి సార్ ఆడపిల్లలు. ఇక్కడ ఉంది కదా సార్ 5th వరకు ఇక్కడ చదివి 5th వరకు చదివి ఎట్లాగో 10th అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి 6th అక్కడికి వెళ్తున్నారు. మా దగ్గర బిల్డింగ్ ఉంది సార్, బిల్డింగ్ వెనక గ్రౌండ్ కూడా ఉంది సార్. ఎక్కడా లేదు సార్, పిల్లలు ఆడుకోవడానికి సరిపోయేంత ఉంది సార్. చూపిస్తాను సార్, మీకు బిల్డింగ్ చూపిస్తాను, గ్రౌండ్ చూపిస్తాను.